ప్రళయం తాకిన సముద్రం, పర్వతం కదలని స్థితి, దేవతలు అసురులు కలిసి ఒకే తాటిపై నడిచిన క్షణం. కానీ ఈ విశ్వం కూలిపోకుండా రక్షించడానికి విష్ణువు ఎందుకు తాబేలు రూపం ధరించాల్సి వచ్చిందో తెలుసా? సముద్ర మదనం కోసం దేవతలు అసురులు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. అమృతం పొందాలంటే మందర పర్వతాన్ని మదనదండంలా ఉపయోగించాలి. వాసుకి నాగరాజును రశ్మిగా వాడాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే మందర పర్వతాన్ని సముద్రంలో పెట్టగానే అది వెంటనే మునిగిపోతూ కిందికి జారిపోతుంది. అంత భారీ పర్వతాన్ని ఎవరు నిలబెడతారు? అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారంను ధరించి ఆ కొండను భరించాడు. తన వెన్నుపైన మందర పర్వతాన్ని మోసి నిలబెట్టాడు. సముద్రంలో మునిగిపోకుండా పర్వతం అచ్చం స్థిరంగా ఉండేలా చేశాడు. ఆ స్థిరత్వం వల్లే సముద్ర మదనం సాఫీగా జరిగింది. మదనం తర్వాత అమృతం బయటపడింది. దానివల్ల దేవతలకు అమరత్వం దక్కింది. కూర్మం అంటే స్థిరత్వం. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మనం పర్వతంలా నిశ్చలంగా నిలబడాలి అనేది దీని నుంచి మనం నేర్చుకునే బోధ. శరీరమే ఒక సముద్రం. మన మనసులో మదనం జరిగితేనే జ్ఞానామృతం బయటపడుతుంది. కష్టాల సముద్రంలో మునిగిపోకుండా సహనాన్ని కవచంలా ధరించి నిలబడితేనే మనసులోని అమృతం బయటపడుతుంది. ఈ అవతారం కేవలం దేవతలకు అమృతం ఇచ్చిందా, లేక మనిషికి సహనశక్తి నేర్పిందా? మీ అభిప్రాయం కామెంట్స్లో తప్పక రాయండి. ఈ అవతారం మీ జీవితానికి స్ఫూర్తి అయితే వెంటనే లైక్ చేయండి. మరింత మందికి చేరేలా షేర్ చేయండి. భగవంతుని భక్తి మార్గంలో ముందుకు సాగేందుకు సబ్స్క్రైబ్ చేయండి.